ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, అందరికీ నమస్కారం. కరుణాకర్ సుగుణ సనాతన ధర్మం తరపున గట్టిగా పోరాడుతూ కనిపిస్తూ ఉంటాడు. అతని ఆ పోరాటంలో నిజాయితీ ఉందనే మనం భావిద్దాం. ఆయన కానీ, లలిత కుమార్ గారు కానీ, భరతవర్ష గారు కానీ, భాస్కర్ కిల్లి కానీ సనాతన ధర్మం తరపున పరమతాల వారితో పోరాడుతుంటారు. అయితే ఆ పోరాటం ఎలా ఉంది? సనాతన ధర్మానికి గౌరవం తెచ్చేలా ఉందా? సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగించేలా ఉందా? మాట తెచ్చేలా ఉందా? అది వేరే విషయం. ఎందుకంటే ప్రస్తుతం పోరాడే విధానాలు మారిపోయినట్టున్నాయి. ధర్మాధర్మ విచక్షణ లేకుండా గెలవడమే లక్ష్యంగా పోరాడాలేమో. మనకు తెలిసిన పోరాటాలన్నీ చాలా వరకు ధర్మబద్ధంగానే సాగినట్టుగా మనం వింటూ ఉంటాం పురాణాల్లో. 1-2 అధర్మంగా కనిపించిన ధర్మాన్ని గెలిపించడానికి అలా చేసి ఉంటారు అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా వారు అదే సమర్థించుకోవచ్చు. ధర్మాన్ని గెలిపించడానికి ఇప్పుడు ఇలాగే మాట్లాడాలి అని అంటూ ఉన్నారు కూడా. సరే, ఆ రకంగా పోరాడే వాళ్ళు ఆ రకంగా పోరాడతారు. విలువలు కోల్పోకుండా మన సనాతన ధర్మంలో మన సిద్ధ పురుషులు, మహాత్ములు, గొప్పవాళ్ళు నడిచిన దారిలో పోరాడే వాళ్ళు ఉంటారు రకరకాలుగా. ఎలా పోరాడినా, ఎవరు పోరాడినా ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికో, హిందూ మతాన్ని నిలబెట్టుకోవడానికో చేస్తున్నారు. కాబట్టి అన్నీ మనం యాక్సెప్ట్ చేద్దాం. కానీ దురదృష్టం ఏంటంటే సనాతన ధర్మంలో 100% కరెక్ట్గా జీవిస్తూ బాబా గారిని గురువుగా భావించుకొని సకల దేవతారాధన చేస్తూ ఉన్నటువంటి సాయి బంధువుల్ని కూడా, సాయి భక్తుల్ని కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకులుగా భావిస్తూ ప్రచారం చేస్తున్నారు. అది శృతి మించి విపరీతంగా కూడా జరుగుతుంది. అంటే బాబా గారిని పూజించే కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీస్తూ, గాయపరుస్తూ, ఒక్కోసారి వాళ్ళకు విపరీతమైనటువంటి కోపం వచ్చేలా కూడా చేస్తున్నారు. ఇది ఎంతవరకు మన మతానికి, సనాతన ధర్మానికి మేలు చేస్తుందో వాళ్ళు ఆలోచించట్ల. నిజంగా సాయి భక్తులందరూ కూడా ఆగ్రహిస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి. కానీ వాళ్ళు ఆ విధంగానే చేస్తున్నారు. ఆగ్రహించేలాగా, సనాతన ధర్మం మీదనే తిరుగుబాటు చేసేలాగా కూడా వాళ్ళు సాయి భక్తులు అవమానిస్తున్నారు. అలా వాళ్ళు ఏదన్నా చేస్తే అదిగదిగో చూసారా, సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు, మహాత్ములు అవమానిస్తున్నారు, వీళ్ళు ఇతర మతాల వారితో సమానమే అంటే వాళ్ళని రెచ్చగొట్టి అవమానించి వాళ్ళు ఏదన్నా అంటే అదిగో అన్నారని చెప్పేసి గోల చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించాలి. సాయి భక్తులు ఎవరి జోలికి రాలేదు, ఎప్పుడు ఎవరిని విమర్శించలేదు. ఎవరన్నా ఒకరిద్దరు చేస్తే అది వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళని పట్టుకోండి, అడగండి, దుమ్ము దులపండి, సమాజంలోకి లాగండి. రామాయణం గురించి కానీ, రాముడి గురించి కానీ, శంకరాచార్య గారి గురించి కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడండి, వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని వీధిలోకి లాగండి, మాట్లాడండి. కానీ సాయి భక్తులు అందరినీ అలాంటి వారే అని చెప్పేసి అందరినీ బాధ పెట్టడం, అవమానించడం ఇది చాలా తప్పు. ఇది ఎందుకంటున్నానంటే మన కరుణాకర్ సుగుణ గారు ఒక వీడియో, అంటే నా వీడియోని చూపిస్తూ ఇప్పటికీ నేను చెప్పిన మాటల మీద సుమారు 5-6 వీడియోలు చేశాడు. ఆయన 5-6 సార్లు చేశాడు అదే విషయాన్ని, చెప్పింది. నేనేం చెప్పాను? బాబాగారి భక్తులకు బాబారిని సర్వస్వం. త్వమేవ మాతాచ పితా త్వమేవ బంధుస్స సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమదేవదేవ అని బాబాగారిని సర్వంగా భావిస్తారు. ఆ ప్రయత్నంలో 3 దేవతలు ఉన్నారు కదా, రకరకాల దేవతలు ఉన్నారు, గ్రామ దేవతలు ఉన్నారు, ఇంకా రకరకాల కోరికలు తెచ్చే దేవతలు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరినీ కూడా పట్టించుకోకుండా బాబాలోనే సర్వం చూసుకుంటూ, బాబానే సర్వం అని భావిస్తూ
బాబాని ఆరాధిస్తారు అంటే అది చూపించేసి ఇదిగో వీళ్ళు హిందూ దేవతలందరినీ పక్కన పెట్టేశారు, హిందూ దేవతల్ని పట్టించుకోరు, రాముడు కృష్ణుడు శివుని కూడా పట్టించుకోరు, ఇలా ఒక దుష్ప్రచారం మొదలుపెట్టాడు. నేను తర్వాత క్లియర్గా చెప్పాను, వాళ్ళు ఇతర దేవాలయాలకు వెళ్ళినా అక్కడ కూడా ఆ దేవతల్లో కూడా బాబా గారిని చూసుకుంటారు, సాయి రామ, సాయి కృష్ణ, సాయి శంకర ఇలా అంటారు అని చెప్పి. అది అనన్యమైన గురుభక్తికి నిదర్శనం. ఈ ఏకోపాసన అనన్య భక్తి సనాతన ధర్మానికి సంబంధించింది. సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏకోపాసన కానీ అనన్య భక్తి కానీ వీటి గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎంతసేపు మతము లేదా కులాలు, మతాలు, పోరాటాలు, వర్గాలు, నోటికొచ్చినట్లుగా మాట్లాడాలు, దేవతల్ని, గురువుల్ని అందరినీ అవమానించడాలు, సిద్ధపురుషుల్ని అవమానించడాలు, పెద్ద చిన్న లేకుండా మాట్లాడాలు, ఇవి ఎక్కువగా నేర్చుకున్నారు. కానీ మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి భక్తి లక్షణాలు వారికి తెలియదు. ఏకోపాసన అనన్య భక్తి లేదా? ప్రహ్లాదుడు నారాయణ మంత్రం తప్ప ఇంకా దేవతలను పూజించాడా? అలాగని ఇతర దేవతలను తప్పు పెట్టినట్ట, అవమానించినట్ట? ఆంజనేయ స్వామి రాముని తప్ప ఇంకే దేవతలను ఆరాధించాడా? అలాగని ఆయన శివుణ్ణి లేదా ఇంకా ఇతర దేవతల్ని అవమానించినట్టని చెప్పాలా? తుకారాం పాండురంగని ఒక్కడినే భావన చేశాడు, ఆయన ఇతర దేవతల్ని అందరినీ అవమానించాడా? ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ గురుభక్తిని అవహేళన చేస్తూ సాయి భక్తులందరూ కూడా ఇతర దేవతల్ని ఆరాధన చేయరని, ఇతర దేవతలు నిర్లక్ష్యం చేస్తారని, ఇతర మతాల వారిలాగే వాళ్ళు కూడా ప్రవర్తిస్తూ ఉంటారని, అంతేకాదు వాళ్ళు అసలు దేశానికే పనికిరారని, దేశానికి ప్రమాదం వస్తే, మతానికి ఏదైనా ప్రమాదం వస్తే వాళ్ళు అసలు నిలబడరని. కాబట్టి సాయి భక్తులు సాయి భక్తిని పూర్తిగా పాలద్రోడాలి అని చెప్పి ఈ విధంగా నోటికి వచ్చినట్లుగా సాయి భక్తుల్ని ఒక దేశద్రోహుల్లాగా, మతద్రోహుల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చాలా దుర్మార్గమైన ప్రయత్నం. ఇది కరెక్ట్ కాదండి. కనుక ఈ విషయంలో ఇలా మాట్లాడడం అనేది మన యొక్క మతానికి, మన ధర్మానికి మంచిది కాదు. కోట్ల మంది ఉన్నటువంటి హిందూ సోదరుల మనస్సులు గాయపరిచి మీరు మతానికి నష్టం కలిగిస్తారే తప్ప ఎటువంటి ప్రయోజనం కలిగించరు. కాబట్టి మీరు నిజంగా హిందూ మతానికి, సనాతన ధర్మానికి మేలు చేయాలి అనే సంకల్పం ఉన్న వాళ్ళైతే ఈ విధంగా సాయి భక్తుల్ని ఒక మతద్రోహులుగా, దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం, ఆ తీవ్ర స్థాయి ప్రయత్నం అనేది అస్సలు మంచిది కాదు. దీనివల్ల సాయి భక్తులు మళ్ళీ తీవ్రంగా స్పందిస్తే అది చాలా దూరం వెళ్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి అలాగా సాయి భక్తుల్ని, సాటి హిందూ సోదరులని అవమానించడం మానుకోవాల్సిందిగా కరుణాకర్ సుగుణ గారిని నేను కోరుతున్నాను. అలాగే ఈ 100 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సాయి భక్తి, సాయి భక్తులు దేశానికి కష్టం వచ్చినా, మతానికి కష్టం వచ్చినా సాయిరాం సాయిరాం అనుకుంటారు తప్ప వాళ్ళు ఏమీ స్పందించరు. ఇటువంటి సాయి భక్తులు దేశానికి ఎందుకు ఉపయోగపడరు అని అంటున్నారు కదా సుగుణ గారు. నా ప్రశ్న ఏమిటంటే 100 సంవత్సరాల క్రితం అంటే 1200 సంవత్సరాల నుంచి మన దేశం పరాయి పాలనలోకి వెళ్ళిపోయింది. తురుస్కులు, యవనులు, హూనులు, ఇంకా బ్రిటిష్ వారు వీళ్ళందరూ మన దేశాన్ని ఆక్రమించారు. అప్పుడు సాయి భక్తులు లేరు, సాయి భక్తి లేదు. మీరే ఉన్నారు, విష్ణు భక్తులు, శివభక్తులు, రామభక్తులు ఉన్నారు, వీరులు, మీరందరూ వీరులు, సూర్యులు కదా. మరి మన దేశం అప్పుడెందుకు పరాయి దేశాలకు పాలనలోకి వెళ్ళిపోయింది? అప్పుడెందుకు మన దేశం వీరోచితంగా పోరాడి ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టలేకపోయారు? 1200 సంవత్సరాలు ఏం చేశారు మీరంతా? మీ వీరత్వం, శూరత్వం, దేశభక్తి ఏమైంది? అప్పుడు సాయి భక్తులు లేరు కదా, మీరే కదా ఉన్నది. మరి ఈ దేశం పరాయి పాదాక్రాంతం కావడానికి కారకులు ఎవరు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఏది పడితే అది మాట్లాడి అది తెలివితేటలు అనుకోవద్దు. మీరు నోటికొచ్చినట్లుగా ఏమైనా మాట్లాడగలరు. కాబట్టి మీకు ధీటుగా సమాధానం చెప్తే ఇంకా నోటికి పని చెప్తారు. కాబట్టి సాయి భక్తులు చాలా సంయమనంతో పాటిస్తూ మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళకి ఏమీ చేత కాదు అనుకోవద్దు. సాయి భక్తులు సమయం వచ్చినప్పుడు ఎలా స్పందించాలో, దేశాన్ని ఎలా కాపాడుకోవాలో, మతాన్ని ఎలా కాపాడుకోవాలో స్పందిస్తారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మీరందరూ కలిసి ఎంత పెద్ద ఎత్తున బాబాగారి యొక్క తత్వాన్ని లేదా బాబాగారి భక్తిని దెబ్బగొట్టాలని, భక్తుల్ని దెబ్బగొట్టాలని ఇంత ప్రయత్నం చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 100 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొద్దిగా.
మరి సాయి భక్తులు సాయిరాం సాయిరాం అని భజన చేసుకోవట్లా. మీలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో అన్ని రకాలుగా ఎదుర్కొంటున్నారు, పోరాడుతున్నారు. సాయిరాం సాయిరాం భజన చేసుకుంటూ ఊరుకోలేదు కదా. కోర్టులలో పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు, కోర్టులో కేసులు పెడుతున్నారు. ఇంకా కొంతమంది నోటికి పని చెప్తున్నారు. నాలాంటి వాళ్ళు మాకు తెలిసిన పద్ధతుల్లో మీకు సమాధానాలు ఇస్తున్నారు. ఎవరేం సాయిరాం భజన చేసుకుంటూ కూర్చోవట్లేదండి. కాబట్టి దేశానికి ప్రమాదం వచ్చినప్పుడు కూడా అన్ని రకాలుగా దేశాన్ని మతాన్ని కాపాడుకున్న శక్తి సాయి భక్తులకు ఉంది. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ముందు ముందు సాయి భక్తులు ఎలా తన గురువుని కాపాడుకోవాలో, గురుతత్వాన్ని కాపాడుకోవాలో, సాయి భక్తులు ఎలా స్పందిస్తారో, ఎవరెవరు స్పందిస్తారో, ఎవరెవరు దీంట్లో ముందుకు వస్తారో అన్నీ మీరు ప్రత్యక్షంగా చూస్తారు. ఇబ్బంది ఏం లేదు. ఇప్పటి కొంత చూస్తున్నారు, ఇక ముందు కూడా చూస్తారు. అలాగే దేశానికి మతానికి ఎవరు ప్రమాదం కలిగించిన, మతం ముసుగు వేసుకొని మతం పేరు చెప్పుకొని ఈ దేశాన్ని ఈ మతాన్ని చీల్చాలని ఎవరు ప్రయత్నం చేసినా అటువంటి వాళ్ళను కూడా సాయి భక్తులు తప్పకుండా ఎదుర్కొంటారు. ఆ విషయంలో దేశభక్తి విషయంలో సాయి భక్తులకు ఏ మాత్రం లోటు లేదు. ఇతరుల విషయంలో తీసిపోని విధంగా పోరాడతారు. స్వయంగా సాయిబాబా గారే బాలగంగాధర్ తిలక్ స్నేహితుడు, వారి కేసులు వాదించే దాదాసాహెబ్ కాపాడే అనే భక్తుడికి బాబాగారు షిరిడీలో 4 నెలలు ఆశ్రయమిచ్చి బ్రిటిషు వారి నుంచి కాపాడారు. ఈ విధంగా సాయినాథుల వారు పరోక్షంగా దేశ స్వాతంత్రం కోసం వారు కూడా కృషి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. తెలుసుకోండి. వారి అనుగ్రహం వల్లనే, వారి శిష్యుడైన ఉపాసని బాబా యొక్క ప్రబోధాల వల్లనే మహాత్మా గాంధీ గారు రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వరు అల్లా తేరో నాం అని ఈశ్వరుడు అల్లా రాముడు ముగ్గురు ఒకటి అనే జ్ఞానాన్ని ఆయన కూడా పొంది హిందూ ముస్లింల సఖ్యత సాధించి దేశానికి స్వాతంత్రం సంపాదించాడు. ఇది కూడా తెలుసుకోండి. సాయిరాం.